శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ కేసులో అందరూ చర్చించుకుంటుంది. కేతన్ కుటుంబం తరపున వాదించడానికి దిగినటువంటి ఆ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గురించి. ఈయన హిస్టరీ మామూలు హిస్టరీ కాదు. ఈ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ ఇక ఎక్స్ వేదికగా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను కేతన్ కుటుంబ సభ్యులు కలిశారు. తమకు న్యాయం చేయాలంటూ ముఖ్యమంత్రికి వినతి పత్రాన్ని అందించారు. ఇక ఈ కేసుని దేవేంద్ర ఫడ్నవీస్ ఈ కేసులో వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఇక కేతన్ కేసులో ఫాస్ట్ ట్రాక్ విచారణకు సీఎం హామీ ఇచ్చారు. దోషులకు కఠిన శిక్ష పడుతుందంటూ ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇక దేశంలోనే ప్రముఖ క్రిమినల్ లాయర్ గా ఉజ్వల్ నికమ్ కు గుర్తింపు ఉంది. దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన పూణే బిజినెస్ మ్యాన్ కేతన్ అగర్వాల్ హత్య కేసు ఇప్పుడు క్లైమాక్స్ దిశగా అడుగులు వేస్తున్నట్లు చూడొచ్చు. పూణేలోని చారిత్రక లోహగఢ్ కోట వద్ద కాబోయే భక్తను లోయలోకి తోసి అత్యంత కిరాతకంగా అంతమొందించినటువంటి ఘటన ఇతర సమాజాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఇక ఈ కేసులో ప్రధాన నిందితులుగా కేతన్ కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ల మీద ఇప్పటికే తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. సియా గోయల్ చేతన్ల మీద. ఇక తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలనమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకంతో ఇప్పుడు ఈ కేసు పూర్తిగా మలుపు తిరగబోతున్నట్లుగా ఒక అంచనా వేస్తున్నారు. ఈ కేసును వాదించేందుకు దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రిమినల్స్ గుండెల్లో వణుకు పుట్టించే సీనియర్ న్యాయవాది ఉజ్వల్ నికమ్ ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించారు. ఈ పరిణామంతో నిందితులు సియా, ఇటు చేతన్ ఇక చట్టం ఉచ్చు నుంచి తప్పించుకోవడం అసాధ్యమేనని చర్చ సర్వత్రా నడుస్తూ ఉంది. అసలు ఈ మొత్తం కూడా ఈ కేసులో కనుక మనం చూస్తే ఎవరి ఈ ఉజ్వల్ నికమ్, అదేవిధంగా ఆయన కనుక కేసు టేకప్ చేస్తే ముఖ్యంగా ఇలాంటి క్రిమినల్ కేసెస్ లో ఆయన టేకప్ చేసినటువంటి కేసులకు ఒక హిస్టరీనే ఉంది. ఏ మాత్రం కూడా నిందితులు తప్పించుకోలేరు. పక్క ఆధారాలతో సహా ఆయన పట్టుకోవడంలో దిట్ట అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక మరొక వైపు అసలు ఆయన పేరు చెప్తేనే ఇలాంటి కేసెస్ లో ఉన్నటువంటి నేరగాలు వణికిపోతారంటున్నారు. ఇక ఒక్కసారి కనుక మనం ఉజ్వల్ నికమ్ ఆయన ట్రాక్ రికార్డ్ ను పరిశీలిస్తే ఆయన 1970లో లా డిగ్రీ పూర్తి చేసి జలగావ్ డిస్ట్రిక్ట్ కోర్టులో సాధారణ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఆయన కెరీర్ ప్రారంభించాడు. ఇక తన అసాధారణమైన వాదన పటిమతో దేశంలోనే అత్యున్నత స్థాయికి ఎదిగాడు ఆయన. సుమారు 3 దశాబ్దాల సుదీర్ఘ కెరియర్ లో ఆయన రికార్డులు చూస్తే అసలు ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. తన పదునైన వాదనలతో ఏకంగా 628 మందికి జీవిత ఖైదు పడేలా చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇక ఈ పాయింట్ తోని ఇప్పుడు అసలు దీంట్లో సియా అదేవిధంగా చేతన్ పరిస్థితి ఏ విధంగా మారబోతుంది. ఆయన టేకప్ చేసిన కేసులన్నీ కూడా కఠినమైన శిక్షలు పడేలాగానే ఆయన వాదించారు. అలాంటిది ఇప్పుడు ఈ కేసులో వీళ్ళకి ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారినటువంటి అంశం. ఇక ఆయన భారత న్యాయ చరిత్రలో ఆయనకంటూ ఒక అరుదైన రికార్డునే సృష్టించుకున్నాడు. కఠినమైన శిక్షలు పడాల్సినటువంటి 37 మంది క్రూరమైన నేరస్తులకు ఉరి శిక్ష ఖరారు చేయించినటువంటి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి వ్యక్తి, అటువంటి లాయర్ ఈయన. ఇక ఉజ్వల్ నికమ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగటానికి కారణం ఆయన డీల్ చేసినటువంటి చారిత్రాత్మక కేసులు. 1993 ముంబై సీరియల్ బాంబ్ బ్లాస్ట్. ఈ బాంబ్ బ్లాస్ట్ 1993 ముంబై సీరియల్ బాంబ్ బ్లాస్ట్ అనేది, అదేవిధంగా అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నెట్వర్క్ ను కోర్టు ముందు నిలబెట్టడంలో ఆయన మైలురాయిగా నిలిచాడు. అంతకంటే కూడా ముఖ్యంగా 2008 ముంబై 26/11 ఉగ్రదాడిలో సజీవంగా పట్టుబడిన ఏకైక పాకిస్తానీ ఉగ్రవాది అజ్మల్ కసబ్ కేసుని నికమ్ ఒంటి చేత్తో నడిపించాడు. పక్కా సాక్ష్యాలు, తిరుగులేనటువంటి ఆధారాలను కోర్టుకు సమర్పించి 2010లో కసబ్ కు ఉరి శిక్ష పడేలా చేశారు. కేవలం ఉగ్రవాద కేసులే కాకుండా ఇటు మ్యూజిక్ మ్యాగ్నెట్ గుల్షన్ కుమార్ హత్య కేసు, బీజేపీ నేత ప్రమోద్ మహాజన్ హత్య కేసు, ముంబై శక్తి మిల్స్ గ్యాంగ్ రేప్ వంటి కేసుల్లో సంచలనమైన కేసుల్ని డీల్ చేసి విజయవంతంగా ముగించినటువంటి ఘనత, కొంత శిక్ష తక్కువ పడాల్సినటువంటి కేసులను కూడా ఆయన ఉరి శిక్ష వరకు తీసుకొని వెళ్ళినటువంటి ఘనత ఆయనకుంది. అలా కూడా ఆయన న్యాయ వ్యవస్థలో ఆయనకంటూ కూడా ఒక ట్రాక్ రికార్డ్ ని, ఒక హిస్టరీనే క్రియేట్ చేసుకున్నాడు ఆయన. ఇక ఇప్పుడు కేతన్ అగర్వాల్ కుటుంబ సభ్యులు విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేసు విచారణ కోసం ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని
న్యాయశాఖను ఆదేశించడమే కాకుండా ఇంతటి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ ను రంగంలోకి దించారు. ఈ కేసులో ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టబోమంటూ చెప్పారు. బాధితులకు తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామంటూ ఇటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కేతన్ కుటుంబానికి హామీ ఇచ్చారు. ఇక న్యాయ నిపుణుల విశ్లేషణ ప్రకారం ఉజ్వల్ నికమ్ ఈ కేసును చేతుల్లోకి తీసుకున్నారంటే ఇక నిందితుల తరపు లాయర్లు ఎంతటి వారైనా సరే కోర్టులో నిలవడం కష్టం. సియా గోయల్, చేతన్ ఇద్దరు కలిసి పక్కా ప్లాన్ ప్రకారమే కేతన్ లోహగఢ్ కోట వ్యూ పాయింట్ నుంచి తోసి హత్య చేశారనే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఉజ్వల్ నికమ్ రంగంలోకి దిగటంతో డిజిటల్ సాక్ష్యాలు, కాల్ డేటా, ఫోరెన్సిక్ రిపోర్ట్లను ఆయన అత్యంత పకడ్బందీగా కోర్టు ముందు ఉంచబోతున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ బలంగా ప్రజెంట్ చేయడంలో నికమ్ దిట్ట. కాబట్టి ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణలో నిందితులు సియా, చేతన్లకు చట్టం నుంచి తప్పుకుంచుకునేటువంటి సందేహం దాదాపు దొరకటం అసాధ్యమేనని, అత్యంత కఠినమైన శిక్షలు పడటం ఖాయమనే వినిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఆయన డీల్ చేసినటువంటి కేసులు, ఒక హిస్టరీని క్రియేట్ చేసినటువంటి కేసులు, దాంట్లో ఉన్నటువంటి నిందితులు ఆధారాలు అరాకొరా దొరికినటువంటి ఆధారాలతో కేసులు చివరి దాకా తీసుకొని వెళ్ళి ఉరి శిక్షలు పడేదాకా చేసేటువంటి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి ఇప్పుడు ఉజ్వల్ నికమ్ దీంట్లోకి రంగంలోకి దిగటంతో ఇప్పుడు సియా, చేతన్ అంశాలు ఇప్పటికే వీరిద్దరు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటున్నారు. ఒకళ్ళేమో సియాని ప్లాన్ చేయమని చేతన్ చెప్తున్నాడు, లేదు చేతనే ఈ విధంగా ప్రలోభించాడంటూ సియా చెప్తుంది. కానీ ఎవరి స్టేట్మెంట్స్ ఎలా ఉన్నా గానీ అసలు నిందితులు ఎవరు, ఇది ఎవరెవరు ప్లాన్ చేశారు, ఇంకా ఎవరైనా సహకరించారో పూర్తి వివరాలు ఇక ఈ కేసు తుది దశకు చేరుకుంటున్నట్లే చూడొచ్చు ఎంట్రీతో.